నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు ఇల్లీగల్ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ చేపట్టారు. ఈ మధ్య తాండూరులో జరిగిన మర్డర్లు మరియు నక్సలైట్ల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కార్డన్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఈ నైట్ లేపి హరాస్మెంట్ చేయడం కాదు, మీకు ఒక సెక్యూరిటీ కలిపేయడం. ఇప్పుడు మేము ఆల్వేస్ తాండూరు పోలీస్ మీ కొరకు ఉన్నారు, జిల్లా పోలీస్ మీ కొరకు. ఇది తాండూరు పోలీస్ జిల్లా పోలీస్ మొత్తం వచ్చారు మీ కొరకు, వచ్చేసి మీ సేఫ్టీ కొరకు, మీ భద్రత కొరకు. కాబట్టి మీ భద్రత అన్ని రకాల మనం సెక్యూరిటీ ఉంటేనే మనం పని చేసుకుంటాం, వచ్చి తింటాం, పట్టుకుంటాం. లేకుంటే ఆడ కూర్చొని సెక్యూరిటీ లేకపోతే మన అమ్మాయిని కూడా వేసుకుపోతాడు, మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంటి ముందు ఉన్న బండి పోతుంది, ఇవన్నీ పోతాయి. సరే అక్కడక్కడ అవుతుంటాయి, కాదని కాదు, కానీ అటువంటి ప్రివెంట్ చేయడం కొరకే మనం ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా వేలు ముద్రలు కూడా సేకరించరా మీ ఎవరన్నా అవి పెట్టిరా? ఇప్పుడు ఏమైనా పెట్టిరా? ఇప్పుడు బాబు మనం మ్యాక్సిమం పోలీస్ కేసులకు రావద్దు అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేసారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేసారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడో దొంగ, వీడో రౌడీ, వీడో కేడీ, వీడో డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసినప్పుడు ఎవరు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళే వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదరభావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఇవి గవర్నమెంట్ మేము అగ్గిపెట్ట కొన్నా సబ్బు కొన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో అందరం, అది మున్సిపల్ ఎంప్లాయీ కానీ కరెంట్ ఎంప్లాయీ కానీ అందరం కూడా మీకు సౌకర్యాలు కలిగించే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మళ్ళీ మీ కొరకే పనిచేయాలి. మీ కొరకే పనిచేయాలంటే మీరు ఇచ్చిన పైసలతో మళ్ళీ మీ కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఇది కాదు, ఏదో ఇచ్చినావు. కాబట్టి ఈయన కూడా ఆయన నేరస్తుడు కాకుండా నువ్వు నేరస్తుడు అవుతావు. ఫస్ట్ నువ్వు దొరకవు, ఆయనకు దొరకడు. ఎందుకంటే ఆయన 100 మంది సిమ్ కార్డు తీసుకుంటాడు, ఏదో ఒక సిమ్ కార్డుతో వాడతాడు, ఏదో ఒక సిమ్ తీరు వాడతాడు. కాబట్టి ఎవరైనా వేరే వ్యక్తికి అకౌంట్స్ నెంబర్ కూడా ఇవ్వదు. అకౌంట్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆయన అకౌంట్ని ఈ దొంగలు వాడుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా వాడుకొని నీ అకౌంట్ ద్వారా నీ అకౌంట్ నుంచి ఆ ఇద్దరికి పంపుతాడు, ఆ ఇద్దరి నుంచి ఇంకో ఇద్దరు పంపుతాడు. డైరెక్ట్ ఆయన నీ అకౌంట్లకి డైరెక్ట్ తీసుకోడు. నీ నుంచి ఇంకో ఇద్దరికి, ఆ నుంచి ఇంకో నలుగురికి ఓ 10,000 50 లక్షల రూపాయలు అనుకో, ఓ ఇద్దరికి 50,000 వేస్తాడు, మళ్ళీ ఇద్దరికి 20,000 వేస్తాడు, తర్వాత మళ్ళీ ఒక 10,000 వేస్తాడు. వేసేసి అక్కడి నుంచి అవసరం పడదు. వీళ్ళందరినీ మనం కొట్టుకుంటా, నువ్వే ఉంటావు, నువ్వు రాజీవ్ కాల్లో ఉంటాడు, ఒకడు బెంగాల్ ఉంటాడు, ఒక బీహార్లో ఉంటాడు, ఒక గుజరాత్ ఉంటాడు, ఒకడు అమెరికాలో ఉంటాడు. అటువంటి అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ అంతా మనం ట్రేస్ చేసి ఆ 1,00,000 రూపాయలు రికవర్ చేయాలంటే పోలీసుకు కత్తిమీద స్వామిలాగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అకౌంట్స్ కూడా ఎవరికి కూడా ఎవరికైనా నీ అకౌంట్ అనేది నీ పర్సనల్, ఎవరికి కూడా మనం ఇవ్వద్దు. ఇవ్వడం వల్ల లాస్ ఎవరికి అంటే ఫస్ట్ ఆయన జైలు కొట్టాడు. నువ్వు దొరకవో ఆ దొంగ దొరకవో తర్వాత విషయం. ఫస్ట్ ఎవడ అకౌంట్ ఇచ్చినా వాళ్ళు జైలు. కాబట్టి ఎవరికి కూడా అకౌంట్ ఇవ్వద్దు. ఈ మహిళల్ని వేధింపులలో మహిళల దగ్గరికి పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆమెతో గౌరవంగా మాట్లాడండి. ఓన్లీ మనకున్న భార్య ఎవరైతే మన రిలేషన్ ఉంటారో వాళ్ళతో తప్ప అదర్వైజ్ మిగతా వాళ్ళతో గౌరవంగా మాట్లాడండి. లేకపోతే ఆ తోటి ఎఫెక్ట్ అయితే బాబా డివైజర్ చేయడానికి
అందరం